దైవభక్తితో పాటు సేవా తత్పరత ప్రతి ఒక్కరిలో అవసరమని ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ స్వామి రాధా మనోహర్ దాస్ అన్నారు. గాజువాకలోని సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ని సందర్శించిన అనంతరం ఆసుపత్రిలో రోగులు సందర్శకులతో మాట్లాడారు. రోగుల పట్ల మానవత్వాన్ని చూపుతున్న వైద్య బృందాన్ని అభినందించారు. దివంగత డాక్టర్ రాముల పేదల హృదయాల్లో నిలిచారని, తర్వాత కుమారుడు డాక్టర్ కళ్యాణ్ అదే బాటలో పేదలకు సేవలు చేస్తున్నారు అని అన్నారు. వాళ్ళ అమ్మ కోసం అమృతాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు కళ్యాణ్ గారితో, మనం ఎవరొచ్చినా అలా అమృతత్వంతో వాళ్ళని పంపాలి. ఎంత గొప్ప యాటిట్యూడ్, ఎంత గొప్ప గ్రాటిట్యూడ్ కదా. నేను ఇప్పుడు అదే అన్నాను, వైద్యో నారాయణో హరిహి అన్నారు. అంటే వైద్యుడు సాక్షాత్తు నారాయణుడు. అయితే కొంతమంది వాళ్ళు ఈ రోగాన్ని కూడా వ్యాపారంగా మార్చుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ అందరూ అలా ఉండరు. లోకం యొక్క క్షేమాన్ని వాళ్ళు కాంక్షిస్తారు అని చెప్పడానికి మనకి ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ గారే మనకి పెద్ద రుజువు. ఎందుకంటే ఇప్పుడే మా రాము చెప్పాడు, వారు వెళ్ళినప్పుడు ఆయన యొక్క దేహం దగ్గరికి రావడానికి కూడా రాముకు ఛాన్స్ లేదు. అంటే అంతమంది ఇంట్లోంచి చెప్పకుండా కూడా వచ్చేసారు. అంటే వారు ప్రపంచాన్ని జయించారు. అది మనం గ్రహించాలి. ధనాన్ని జయించిన వాళ్ళు, లేకపోతే జనాన్ని జయించిన వాళ్ళు, స్థలాలను జయించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వారు లోకాన్ని జయించారు. వారి యొక్క గుణం చేత, వారి యొక్క హృదయం చేత, వారి యొక్క దయ చేత. కాబట్టి మనం అటువంటి వారి యొక్క స్థాపనలో పెట్టబడినటువంటి ఈ సింహగిరి హాస్పిటల్లో మరి మేము అనుకోకుండా రావడం జరిగింది. చాలా పాజిటివ్గా వచ్చాను, చాలా పాజిటివ్గా వెళ్తున్నాను. నాది చిన్న కారణమే, కానీ నేను ఇక్కడికి రావడం అనేది అదొక వంక మాత్రం.